వైసీపీ ఏం చేసింది అనేది మాట్లాడదాం. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ మీకు వేరే ఆప్షన్ లేదు, మీకేం దిక్కు దివాణం లేదు. వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మీరు వ్యతిరేకించినా కూడా 2019లో మీ మీద రాళ్ళు వేయించారని చెప్పి మీరు అప్పట్లో పెద్ద గొడవ చేసి మీరు వారికి మధ్య పెద్ద అగాధం క్రియేట్ అయింది. అప్పుడు చాలా జరిగే వ్యవహారాలు మీకు కూడా తెలుసు. అయినా కూడా ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోతే పోవాలి, లేదంటే ఒంటరిగా పోవాలి, అంతకుమించి మీకు వేరే ఆప్షన్ లేదు అన్నది భరత్ గారి థియరీ. ఆ రకంగా మీ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉంటే మేము సొంతంగా ఇప్పటివరకు నేను చెప్పింది అదే కదా, సొంతంగా మేము ప్రజాపోర్లు ఎందుకు చేస్తాము, లేదంటే పార్లమెంట్ కార్యాలయాలు ఎందుకు మొదలు పెడుతుంటాము, మాకు సొంతంగా వెళ్ళగలిగిన ఇప్పుడు రాజకీయ పార్టీలు గెలుపోవటంలోనే చాలా సహజం, అది ఎంపీ గారికి కూడా బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ దమ్ము ధైర్యాల గురించి వద్దండి, దమ్ము ధైర్యాల గురించి అసలు ప్రస్తావించుకోవాల్సిన అవసరమే లేదు. కేంద్రంలో కూడా 2 ఎంపీ సీట్ల దగ్గర నుంచి ఈ రోజు మళ్ళీ ఫిర్సే మోడీ అని చెప్పనే వస్తున్నాము. రాష్ట్రంలో కూడా మీరు ఇందాక అన్నారు 0.6 అని, ఆ 0.8 1% నుంచి ఖచ్చితంగా తొందరలో రాష్ట్రంలో కూడా బీజేపీ సొంతంగా ఎదుగుతుంది కదా, మేము ఆ కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. కాబట్టి మాకు ఆప్షన్ అంటే ఇప్పుడు ఒకవేళ పొత్తులోకి వెళ్ళామనుకోండి, పొత్తులోకి వెళ్లాల్సి వచ్చిందంటే అది ఎవరి కోసము, మిమ్మల్ని మీకు అధికారం ఇచ్చిన ప్రజలకి మీరు మంచి పాలన చేస్తుంటే మేమందరము కలిపి ఇలాగలంటే మీరు ఇలా చేస్తున్నారు అనాల్సిన అవసరం లేదు కదా, ప్రజలు మీరు పట్టగట్టే వాళ్ళు. కానీ మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి అట్లా కాదు. షీఈస్ టోటల్లీ మిస్అండర్స్టాండింగ్ మీ. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, నేను ఇంకా బీజేపీని పొగుడుతూ ఉన్నానండి. మీకు 8.6% ఓట్ షేర్ లేకపోయినా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్ళాలని మీరు ఆస్పైర్ చేస్తున్నారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. కాకపోతే అక్కడ పక్కన ఉన్న జనసేన పార్టీ 6-7% ఓట్ షేర్ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రిని ఆస్పైర్ చేయట్లేదు, వాళ్ళు ఆస్పైర్ చేయట్లా. నేను చెప్పేది అది. ఇప్పుడు జనసేన కార్యకర్తల లేకపోతే వాళ్ళ అభిమానుల వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి పాపం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి చేయాలి అని ఆయన ఆకాంక్ష. భరత్ గారు థ్యాంక్ యూ ఫర్ దట్. మురళీ గారు భరత్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కాకపోతే నేను ఇచ్చిన సమాధానం మురళీ గారు అడిగిన ప్రశ్నకి ఒక్క నిమిషం ఆగండి సార్. యామినిషం గారు కిరణ్ గారికి ఒకటి చెప్తా, కనీసం బీజేపీ చెప్తున్నారు. చెప్పండి కిరణ్ గారు చెప్పండి. ఏమండి మీకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి కింద నిలబడడం మీకు ఇష్టం లేదా? చెప్పండి, ఒకటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మీరు కోరుకుంటున్నారా? ముఖ్యమంత్రి అభ్యర్థి కింద చేయాలని మీరు కోరుకోరా? భరత్ గారు మరి మీకులాగే ఎంతో మంది లక్షల మంది మీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కోరుకుంటారు కదా. అవునండి, మేము 2 కోరుకుంటున్నామండి. చెప్తా అది కూడా. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని కోరుకుంటున్నాము. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని కోరుకుంటున్నాం, అంటే మిమ్మల్ని అందరూ ఇంటికి పంపించాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. రెండోది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని కోరుకుంటున్నారు. మీరు ఆయన పల్లకీలు మోయాల. చంద్రబాబు నాయుడు గారు మీరు కోరుకుంటారేమో. చంద్రబాబు నాయుడు గారు మీరు మీకు ప్రేమ ఉందో లేదా మామకి ప్రేమ ఉందో లేదో నిన్నటి నుంచి ఎక్కువ పాపాలు చూపిస్తారు. పాప సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి, భరత్ గారి నుంచి, రోజా గారి నుంచి ప్రతి వైసీపీ నాయకులు నిన్న లిస్ట్ అనౌన్స్ అవడమే 99 అభ్యర్థులు ప్రకటించినందుకు ఎవరు మాట్లాడలేదు చంద్రబాబు మీద. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చి పాపం జాలి చూపిస్తారు. మీ పాపం జాలి చూపించాల్సింది మా మీద చూపిస్తారు. 2 నెలలు పోతే అదే చెప్తున్నా కదా, నేనే మాట్లాడా. భరత్ గారు 2 నెలలు పోతే నేనే మాట్లాడా. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నాను కిరణ్ గారు ఓడిపోయారు ఏంటనేసి. కిరణ్ గారు అదే చెప్తున్నా సార్, పాపాలు మీరు మాట్లాడకూడదు. నేను వినండి.